చిన్ననాటి తెలుగు కథలు. ఊరు, పొగమంచు, సూర్యుడు నెమ్మదిగా ఉదయించడం. పిల్లలు స్వెటర్ వేసుకుని బయటికి రావడం. చలికాలం వచ్చేసింది. చుట్టూ చల్లని గాలి, పొగమంచు, మధురమైన ఉదయాలు. అమ్మ పిల్లలకు స్వెటర్, మఫ్లర్, క్యాప్ వేస్తుంది. పిల్లలు అద్దంలో చూసుకొని నవ్వుతూ. చలికాలంలో శరీరం వేడిగా ఉండాలంటే గోరువెచ్చని దుస్తులు చాలా అవసరం అని అమ్మ చెబుతుంది. అద్దంలో చూసుకొని నవ్వుతూ. థర్మస్ నుంచి గోరువెచ్చని నీరు పిల్లలు చిన్న చిన్న సిప్స్ తాగుతుంటారు. దాహం లేకపోయినా నీరు తాగడం మర్చిపోవద్దు అని చెబుతుంది అమ్మ. సూర్యకాంతిలో నడక, పిల్లలు యోగా, స్ట్రెచింగ్. సూర్యకాంతిలో నడక చేస్తే శరీరం బలంగా ఉంటుంది. అమ్మ మాయిశ్చరైజర్ చేతులకు రాస్తుంది. పిల్లలు కూడా ఫాలో అవుతారు. చర్మం పొడిబారకుండా రోజూ స్కిన్ కేర్ చెయ్యాలి. బ్లాంకెట్లో పిల్లలు నిద్ర. బయట చల్లని గాలి, లోపల హాయిగా నిద్ర. మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. చలికాలంలో శరీరం వేడిగా ఉండాలంటే గోరువెచ్చని దుస్తులు చాలా అవసరం అని అమ్మ చెబుతుంది. కిచెన్లో సూప్, కూరలు, పప్పులు తయారు చేస్తోంది అమ్మ. తేనెతో పాలు తాగుతున్న పిల్లలు. వేడివేడి ఆహారం తింటే ఆరోగ్యం బాగుంటుంది, రోగాలు దరిచేరవు అని అమ్మ చెబుతుంది. బ్లాంకెట్లో పిల్లలు నిద్ర. బయట చల్లని గాలి, లోపల హాయిగా నిద్ర. మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. బ్లాంకెట్లో పిల్లలు నిద్ర. బయట చల్లని గాలి, లోపల హాయిగా నిద్ర. మంచి నిద్ర ఉంటే ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. చలికాలంలో మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో సులభంగా చూపించాం. వేడి దుస్తులు, ఆరోగ్యకరమైన ఆహారం, గోరువెచ్చని నీరు, సూర్యకాంతిలో నడక, స్కిన్ కేర్, మంచి నిద్ర ఇవన్నీ పాటిస్తే చలికాలం హ్యాపీగా, ఆరోగ్యంగా ఉంటుంది.